అండి అందరికీ. మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గత వీడియోలో చెప్పిన విధంగా 12th మే బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని నేను ఒక వీడియో చూశాను. మీరు చూడొచ్చు 12th మే. ఇక్కడైతే నేను మీకు బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని కొన్ని స్టాక్స్ అయితే చెప్పడం జరిగింది. వాటిల్లో ఒక స్టాక్ వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి. ఈ స్టాక్ అన్నది నేను చెప్పిన 12th మే ఇక్కడైతే బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా వచ్చింది. అది కాకుండా దాని నెక్స్ట్ డే వచ్చేసి మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. అప్పుడైతే నేను దీంట్లో అయితే నా యొక్క మనీని అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన క్రమంలో గత ఆఫ్టర్ ఒక 2 days తర్వాత ఈ కంపెనీ అనేది తన యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్లో మన కంపెనీ అనేది చాలా బెస్ట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల మనకి ఈ కంపెనీ అనేది దాదాపు 25% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా గొప్ప రిటర్న్స్. మనకి ఏ ఒక్క స్టాక్లో కూడా 1 weekలో ఇంత గొప్ప రిటర్న్స్ అనేవి జనరేట్ కావు. ఇలాంటి మల్టీ క్యాప్ స్టాక్లో మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది ఈ స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది నేను కేవలం హోల్డ్ చేసింది మాత్రం ఓన్లీ 1 week మాత్రమే. దీంట్లో నా యొక్క ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్లో కొంచెం ఒక ప్రాఫిట్లు అయితే బుక్ చేసుకోవడం జరిగింది. నేనైతే ఈ కంపెనీలో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి తర్వాత ఇక్కడ అంటే స్టెప్ బై స్టెప్ నా యొక్క ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ నా యొక్క ట్రేడింగ్ క్వాంటిటీలో కొంచెం మాత్రమే ఇక్కడ వరకు ఉంచడం జరిగింది. మిగతాదంతా ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాను. దీంట్లో అయితే నేనైతే చాలా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నాను. హోప్ఫుల్లీ మీరు కూడా నా ఛానల్ని ఫాలో అయ్యి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఇదేనండి ఈ యొక్క వీడియోలో నేను ఏ విధంగా అయితే ఎంట్రీ తీసుకున్నాను, ఎలా అయితే నా యొక్క ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాను అనేది మీ ముందుకైతే ఈ వీడియోలో అయితే పెట్టాను. ఇట్లాంటి కంటెంట్ మీకు నచ్చుతుంది, మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.